ఓం నమో వెంకటేశాయ. భవసింధుపోతపాదా భవబంధకారణాదా గోవింద గోవింద. వాయుర్నాస్తి వశానుగో నహి మనో వశ్యం మమైకాంతతః ఛిద్రేభ్యశ్చ యథేష్టమేవ బహుధా ప్రాణాశ్చ గచ్చంతి మే. తత్రైవం సతి దేహ ఏష కలుషో రోగాదియుక్తో నిశం సంసారే వ్యసనో దధౌ నిరపతం జీవోస్మి రక్షస్మ భో అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని రక్షించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరిదాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతివిధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. అర్చి గారు పృథు మహారాజు గారు పైకి బయలుదేరంగానే తాను కూడా ఆయనతో పాటు అడుగులు వేసింది. పైకి నడుస్తూ ఉంది. ఆ నడుస్తూ ఉన్నటువంటి కాలంలో పైన ఉన్న దేవతలందరూ కూడా ఈ దంపతులను చూశారు. చూసి కుర్వత్యః కుసుమాసారం తస్మిన్ మందరసానుని నదత్ స్వమరతోర్యేషు గృణంతి స్మ పరస్పరం. వాళ్ళు కుర్వత్యః కుసుమాసారం పైనుంచి పుష్పవృష్టిని కురిపిస్తున్నారు ఈ దంపతులు నడుస్తున్నటువంటి దారిలో.
తస్మిన్ మందరసానుని, అది ఈ దంపతులు తమ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి మందర పర్వతం దగ్గర నుంచి పుష్పవృష్టి కురిపిస్తూనే వచ్చారు. దీనికి తోడు నదత్ స్వమర తూర్యేషు, దేవదుందుభులు మోగగా, లేదా దేవతలలో బాకాలు అంటారు కదా, అలాంటి మంగళ వాయిద్యాలను వాళ్ళు వాయించగా దేవతా స్త్రీలు గృణంతి స్మ పరస్పరం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభించారు. కుర్వత్యః కుసుమాసారం తస్మిన్ మందరసానుని నదత్ స్వమరతూర్యేషు గృణంతి స్మ పరస్పరం. దేవ్య ఊచుః, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అహో ఇయం వధూర్ధన్య యాచైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ అని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అహో, చాలా ఆశ్చర్యం. ఇయం వధూః, ఈ స్త్రీ ధన్య, సర్వగుణాలతోనూ పరిపూర్ణంగా ఉన్నది. ఎందుకంటే యా చైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే, ఆవిడ తన భర్తని సర్వాత్మన అన్ని భావాలతోనూ అనుసరిస్తోంది. తన భర్త యొక్క అడుగుజాడల్లోనే నడుస్తోంది. తన భర్త ఏమో సామాన్యుడు కాడు, భూభుజాంపతిం, ఈ భూమిని పాలించేటువంటి పాలకులందరికీ కూడా పతిగా చక్రవర్తిగా వెలుగొందుతున్నాడు. అలాంటి పతిని సర్వాత్మన పతిం భేజే. ఎలా ఈవిడ అనుసరిస్తోంది అంటే యజ్ఞేశం శ్రీర్వధూరివ, యజ్ఞేశం యజ్ఞానికి అధీశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ లక్ష్మి అనేటువంటి వధువు భార్య ఎలాగైతే అనుసరిస్తుందో, ఎలాగైతే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందో అలా ఈవిడ నడుస్తోంది. ఈవిడ సర్వగుణ పరిపూర్ణంగా ఉన్నది. అహో ఇయం వధూర్ధన్య యాచైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ. సైషా నూనం వ్రజత్యూర్ధ్వం అనువైన్యం పతిం సతి పశ్యతాస్మానతీత్యార్చి దుర్విభావ్యేన కర్మణ. అయ్యో, ఇప్పుడే చూస్తున్నాము, సైషా కింద అగ్నిలోకి అడుగులు వేసినట్లే ఉంది. సా దూరంగా చూస్తే అగ్నిలోకి ఏదో నడుస్తున్నట్టు దూకుతున్నట్లు కనిపిస్తూనే ఉంది. ఈ లోపలే ఏషా మనల్ని దాటి పైకి వెళ్ళిపోతోంది. సైషా నూనం వ్రజత్యూర్ధ్వం, ఇంకా పై ఎత్తులకు వెళ్ళిపోతోంది. అనువైన్యం పతిం సతి, ఆవిడికి ఒక్క అడుగు ముందు ఆ పృథుమహారాజు గారు ఉన్నారు. వేణమహారాజు గారి కొడుకు అయినటువంటి వైన్యుడు పృథుమహారాజు గారు ఒక్క అడుగు ముందున్నాడు. ఆయన వెంట ఒక్క అడుగు వెంట ఈవిడ కూడా నడుస్తూ పైకి వెళ్ళిపోతోంది. పతిం సతి, చాలా గొప్పదైనటువంటి ఈ అర్చి అనే ఆవిడ పతి అడుగుజాడల్లో పైకి వెళ్ళిపోతోంది. పశ్యత, చూడండి, ఆలస్యం చేస్తే కనుమరుగైపోతారు. అస్మానతీత్య, మనల్ని కూడా దాటేసి, మన ప్రభావాలను కూడా దాటేసి వీళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతూనే ఉన్నారు. అర్చి దుర్విభావ్యేన కర్మణ. వేణమహారాజు గారి కొడుకు పృథుమహారాజు గారు అయితే ఆయన సాధన చేశాడు, చాలా కష్టంగా చివరి క్షణాల్లో చాలా గొప్ప సాధన చేశాడు, చేసి పెద్ద స్థాయికి వెళుతున్నాడు అనుకోవచ్చు. ఈ అర్చి అనే ఆవిడ దుర్విభావ్యేన కర్మణ, ఎవరూ ఊహించలేని, ఎవరూ చేయలేని, కనీసం మనలాంటి వాళ్ళం కూడా చేయలేనటువంటి తన పతి సేవతో, పతిని అనుసరించటం అనేటువంటి కర్మతో ఈవిడ కూడా పతి వెంటే ఆయన ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఎత్తుకు ఎదుగుతోంది. మన కంటికి ఎదురుకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి. సైషా నూనం వ్రజత్యూర్ధ్వం అనువైన్యం పతిం సతి పశ్యతాస్మానతీత్యార్చి దుర్విభావ్యేన కర్మణ. వాస్తవానికి ఇది ఆశ్చర్యమేమీ కాదు. తేషాం దురాపం కింత్వన్యత్ మర్త్యానాం భగవత్పదం భువి లోలాయుషో ఏవై నైష్కర్మ్యం సాధయంత్యుత. ఈ దంపతులే కాదు, ఎవరికైనా ఇది సాధ్యమే. తేషాం దురాపం కిం త్వన్యత్ మర్త్యానాం, మర్త్యానాం మానవులుగా పుట్టినటువంటి వాళ్ళకి, మానవలోకంలో భూలోకంలో పుట్టినటువంటి మనుషులకి కిం దురాపం, దొరకంది అనేది ఏముంటుంది, వాళ్ళు అందుకోలేనిది అనేది ఏముంటుంది. అవ్వచ్చు వాళ్ళ ఆయుస్సు చాలా చంచలము, చాలా అస్థిరము, చాలా స్వల్పము అనే మాట ఉండవచ్చు.
భువి లోలాయుష, నిజానికి వాళ్ళ ఆయుస్సు తక్కువైతే అవ్వచ్చు కాక, కానీ వాళ్ళకి చాలా పెద్ద అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వాళ్ళు సాధించుకుంటే వాళ్ళకి మరణం అనేది తప్పనిసరి అయినా, తొందరగా వచ్చే మాట అయినా, భగవత్పదం ఏవై నైష్కర్మ్యం సాధయంతి, భగవంతుణ్ణి చేర్చేటువంటి నైష్కర్మ్య సిద్ధిని, ఏ కర్మలను అంటించుకోనటువంటి, ఏ కర్మల మీద కర్తృత్వాన్ని పెంచుకోనటువంటి సిద్ధిని వాళ్ళు అందుకున్నట్లయితే, భగవంతుడి యొక్క పాదాలకే చేర్చేటువంటి ఈ నైష్కర్మ్య సిద్ధిని సాధించినట్లయితే, వాళ్ళు అందుకోలేనిది ఏముంటుంది? మనం వాళ్ళ ముందుకు ఎంత లెక్కకొస్తాము? మనల్ని వాళ్ళు దాటిపోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది? మానవ జీవితం చూడటానికి చాలా తక్కువగా ఉన్నట్లుంటుంది. వాళ్ళ ఆయుస్సు స్థిరంగా ఉన్నట్లుండదు. వాళ్ళకి మరణం తప్పనిసరి అన్నట్లుంటుంది, చాలా తొందరగా వచ్చేస్తుంది. కానీ వాళ్ళకే భగవంతుణ్ణి చేరేందుకు అవకాశం చాలా గట్టిగా ఉంది. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళకి, అందిపుచ్చుకుని భగవంతుణ్ణి చేరేందుకు వీలుగా నైష్కర్మ్య సిద్ధిని సాధించిన వాళ్ళకి ఆ దక్కనిది అనేది ఏముంటుంది అని దేవతా స్త్రీలు మాట్లాడుకున్నారు. తేషాం దురాపం కింతమన్యత్ మర్త్యానాం భగవత్పదం భువి లోలాయుషో ఏవై నైష్కర్మ్యం సాధయంత్యుత. మరి అందరూ అలా చేయటం లేదు, అందరూ ఇలా పృథు మహారాజు గారిలాగా సాధన చేయట్లేదు, అందరూ అర్చిగారులాగా లేరు, అందరికీ ఆ భగవత్పదాన్ని అందుకునేందుకు కనీసం ఆశ కూడా లేదు. మరి మిగతా వాళ్ళ గురించి మాట్లాడరేమి అంటే చేసేదేమీ లేదు. స వంచితో బతాత్మధృక్ కృచ్ఛ్రేణ మహతాభువి లబ్ధ్వాపవర్గీయం మానుష్యం విషయేషు విషజ్యతే. స వంచిత, ఎవరైతే పృథు మహారాజు గారిలాగా వెళ్ళలేకపోయారో, పైకి వెళ్ళలేకపోయారో, అలాంటి మానవుడు వంచిత, తనను తానే వంచుకున్నాడు. తనను తానే వంచుకున్నాడు కాదు, ఆత్మధృక్, తనకు తానే ద్రోహం చేసుకున్నాడు. ఆత్మధృక్, పక్కవారికి ద్రోహం చేసినట్లు కాదు, లేదా పక్కవారు ద్రోహం చేస్తే ఆ ద్రోహాన్ని అనుభవించినట్లు కాదు, తనకు తానే ద్రోహం చేసుకున్నాడు. బత, అలాంటి వాడిని చూసి బాధపడాలి, అయ్యో అనుకోవాలి. సవంచితో బతాత్మధృక్, ఎందుకంటే కృచ్ఛ్రేణ మహత, చాలా కష్టపడితే కానీ భువి, ఈ భూలోకంలో జన్మ అనేది లభించదు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఈ భూమిలో జన్మ, మానవుడిగా జన్మ అనేది లభించదు. అలాంటి కర్మలను చేసుకుని కృచ్ఛ్రేణ మహతా భువి లబ్ధ్వా, ఈ భూమి మీద జన్మించి, అందులోనూ మానుష్యం లబ్ధ్వా, మనిషిగా జన్మించి కూడా, అందులోనూ అపవర్గం చివరి స్థాయి ఫలితం, లేదా భగవంతుణ్ణి చేరటానికి వీలుగా ఉండేటువంటి స్థానం, దాన్ని పొందటానికి వీలైన మానవ జన్మను పొంది కూడా కాస్త తెలివితేటలు, చెప్పింది వినగలిగిన, విన్నదాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి ఇలాంటివి ఉన్నా సరే, లబ్ధ్వాపవర్గీయం మానుష్యం విషయేషు విషజ్యతే, దీని మీద తప్ప మిగతా అన్నిటి మీద శ్రద్ధగా ఉంటాడు, దీని మీద తప్ప మిగతా అన్నిటి మీద ఆసక్తిని పెంచుకుంటాడు. విషజ్యతే, అబ్బో దాని మీద చాలా ఆసక్తిగా ఉన్నాడు. అలాంటి వాళ్ళని చూస్తే, వాళ్ళే ఎక్కువ మంది ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళని చూస్తే అయ్యో అని బాధపడాలి తప్ప చేసేదేమీ లేదు. మానవ జన్మ అనేది లభించిన తర్వాత కాస్తైనా అసలు ఈ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, దీని నుంచి కష్టపడి ఏ స్థానానికి ఎగరాలి అనేటువంటి ఊహ ఉండాలి. అలాంటి ఊహ లేని వాళ్ళని చూసి బాధపడడం తప్ప చేసేదేమీ లేదు అని ఆ దేవతా స్త్రీలు అనుకున్నారు. సవంచితో బతాత్మధృక్ కృచ్ఛ్రేణ మహతాభువి లబ్ధ్వాపవర్గీయం మానుష్యం విషయేషు విషజ్యతే అని. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ. స్తువతీష్వమర స్త్రీషు పతిలోకం గతావధూ యం వా ఆత్మవిదాం ధుర్య వైన్య ప్రాపాచ్యుతాశ్రయ అని పైన జరిగిన దాన్ని గురించి చెప్తున్నారు. స్తువతీషు అమర స్త్రీషు, దేవతా స్త్రీలు వాళ్ళ స్తుతులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పొగడతలు వాళ్ళు పొగుడుతున్నారు. వాళ్ళ పొగడతలు ఈ దంపతులను లెక్క చేయలేదు, లెక్క చేయకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు పైకి ప్రయాణం చేశారు. ఈవిడ అర్చి కూడా పతిలోకం గతా వధూహు, ఉత్తమ స్త్రీ అయినటువంటి అర్చి కూడా పతిలోకం
తన పతి వెళ్ళినటువంటి లోకానికి తాను కూడా వెళ్ళింది. పతిగారు ఎక్కడికి వెళ్ళారు? ఎంవా ఆత్మవిదాంధుర్య వైన్య ప్రాప అచ్యుతాశ్రయ. తన పతి అయినటువంటి ఆ పృథుమహారాజు గారు ఆత్మవిదాంధుర్య, ఆత్మవేత్తలలో కల్లా శ్రేష్ఠుడైన వాడు. ఆయన అచ్యుతాశ్రయ, అచ్యుతుడైనటువంటి పరమాత్మను ఆశ్రయించుకుని అచ్యుతుడైనటువంటి పరమాత్మనే మనసు నిండా నింపుకుని ఆ అచ్యుతుడు ఉన్నటువంటి చోటుకే వెళ్ళాడు. ఈవిడి కూడా ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికే వెళ్ళింది. ఎంవా ఆత్మవిదాంధుర్య వైన్య ప్రాప అచ్యుతాశ్రయ లేదా అచ్యుతాశయ అని దంపతులు ఇద్దరూ ఆ పరమాత్మ స్థానానికి చేరిపోయారు అని మహర్షి గారు చెప్పి, ఇంతవరకు నీకు పృథు చరిత్ర చెప్పాను అనే విషయాన్ని ఇత్థం భూతానుభావోసౌ పృథుస్స భగవత్తమః కీర్తితం తస్య చరితం ఉద్దామ చరితస్యతే అనే శ్లోకంలో చెప్తున్నారు. ఇత్థం భూతానుభావసౌ, ఇంత గొప్పవాడయ్యా పృథుమహారాజు గారు, ఇంత గొప్ప ప్రభావం ఆయనది. సహ అసౌ పృథు భగవత్తమః, ఈ లోకంలో ఈ భూమి మీద ఎంతోమందికి ఐశ్వర్యం ఉండవచ్చు, గొప్పతనం ఉండవచ్చు. ఈ పృథుమహారాజు గారు ఆ ఐశ్వర్యవంతులలో కల్లా కూడా శ్రేష్ఠుడు. భగవత్తమః, ఐశ్వర్యవంతులలో కల్లా శ్రేష్ఠుడు. తన ఐశ్వర్యాన్ని అపరిమితమైన అనంతమైన ఐశ్వర్యం వైపుకు మళ్లించుకోగలిగినటువంటి శ్రేష్ఠుడిన అలాంటి పృథుమహారాజు గారి యొక్క తస్య చరితం, ఆయన చరిత్రని కీర్తితం నేను నీకు చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఉద్దామ చరితస్య, ఉద్దామ అంటే వరుణుడు, వరుణుడు మొదలైనటువంటి దిక్పాలకుల లాంటి చారిత్ర ఉన్నటువంటి వాడు, దిక్పాలకుల లాంటి పనులు చేసినటువంటి వాడు. దిక్పాలకులు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులు చేసినవాడు. అందుకని ఉద్దామ చరితస్య తే, ఓ విదురా నీ కోసం ఆయన చరిత్రను చెప్పాను. ఇత్థం భూతానుభావసౌ పృథుస్స భగవత్తమః కీర్తితం తస్య చరితం ఉద్దామ చరితస్యతే అని మహర్షి గారు ఇంతవరకు నీకు పృథుమహారాజు గారి చరిత్ర గురించి చెప్పాను. ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయా వహితః పఠేత్ శ్రావయేత్ శృణుయాద్వాపి స పృథోః పదవీమియాత్ అని ఈ చెప్పుకున్నటువంటి చరిత్రకు ఫలితాన్ని చెప్తున్నారు. ఇదం, ఎవరైనా సరే ఇదం ఈ పృథు చరిత్రని సుమహత్పుణ్యం, పుణ్యాల్లో కల్లా గొప్ప, గొప్ప పుణ్యాల్లో కల్లా మంచి పుణ్యవంతమైనటువంటి ఈ పృథు చరిత్రని శ్రద్ధయా, శ్రద్ధతో, అవహిత ఏకాగ్రతతో పఠేత్, చదువుతారో, శ్రావయేత్ వినిపిస్తారో, లేకపోతే శృణుయాద్వాపి వింటారో, అలాంటి వాళ్ళందరూ కూడా సహ పృథోః పదవీమియాత్, పృథువు గారు ఎంచుకున్నటువంటి భక్తి మార్గానికి వారు చేరుకుంటారు. పృథువు గారు చేరినటువంటి ఆ వైకుంఠ పదాన్ని, పరమాత్మ స్థానాన్ని అందుకుంటారు. ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయా వహితః పఠేత్ శ్రావయేత్ శృణుయాద్వాపి స పృథోః పదవీమియాత్. ఎవరైనా దీన్ని వినొచ్చు, వినిపించవచ్చు, చదువుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు, దీని నుంచి స్ఫూర్తి పొందొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. వీళ్ళలో బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి రాజన్యో జగతీపతి వైశ్యః పఠన్ విట్పతి స్యాచ్ఛూద్ర సత్తమతామియాత్ అని ఎవరెవరు ఏమేం కోరికలతో చేసుకుంటారో ఆయా వర్ణాల వాళ్ళు ఆ ఫలితాలను పొందుతారు. బ్రాహ్మణుడు దీన్ని విన్నా, వినిపించినా, చదివినా బ్రహ్మవర్చస్వి, విద్యాకృతమైనటువంటి తేజస్సును పొందుతాడు. రాజన్య, రాజైనటువంటి వాడు. జగతీపతి, ఈ భూమి మొత్తానికి రాజైపోతాడు. వైశ్యః పఠన్ విట్పతి, వైశ్యుడన్నవాడు దీన్ని చదివినట్లయితే విట్పతి, తనతో పాటు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రేష్ఠుడవుతాడు. స్యాచ్ఛూద్ర సత్తమతామి యాత్, శూద్రుడు దీన్ని పఠించినట్లయితే సత్తమతామి యాత్, శ్రేష్ఠుడవుతాడు, మంచివారులలో కల్లా కూడా శ్రేష్ఠుడవుతాడు. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి రాజన్యో జగతీపతి వైశ్యః పఠన్ విట్పతి స్యాత్ శూద్ర సత్తమతామి యాత్. దీన్ని త్రికృత్వ ఇదమాకర్ణ్య నరో నార్ యథవాదృత అప్రజ సుప్రజతమో నిర్ధనో ధనవత్తమః.
ఈ చరిత్రని మగవారే వినాలని లేదు, ఆడవారే వినాలని లేదు, ఎవరైనా వినవచ్చు. కాకపోతే త్రికృత్వ 3 సార్లు ఇదం ఆకర్ణ్యం దీన్ని విన్నట్లయితే గనక నరో నార్యథవా, మనిషి కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే ఆదృత ఆదరంతో విన్నట్లయితే అప్రజ సుప్రజతమ, సంతానం వాళ్ళకి గనక కలగకపోతే సంతానాన్ని మంచి సంతానాన్ని పొందుతారు. నిర్ధన ధనవత్తమ, నిర్ధనులై ఉండి ధనం లేదు అని అనుకుంటే నిజంగా పరిస్థితి ఉంటే ధనవత్తమ, ధనవంతులలో కల్లా శ్రేష్ఠులవుతారు. త్రికృత్వ ఇదమాకరణ్య నరో నార్యథవాదృత అప్రజ సుప్రజతమో నిర్ధనో ధనవత్తమ. ఇదే కాక అస్పష్టకీర్తి సుయశా మూర్ఖో భవతి పండిత ఇదం స్వస్తిగయనం పుంసాం అమంగళ్య నివారణం అని ఇంకా ఫలితాలున్నాయి. అస్పష్ట కీర్తి, సరిగ్గా పేరు లేదు అని బాధపడేవాళ్ళు, టాలెంట్ ఉంది కానీ పేరు రాలేదు అని అనుకునేవాళ్ళు, కీర్తి లేదు అనుకునేవాళ్ళు దీన్ని గనక బాగా చదువుకున్నట్లయితే, కేవలం చదువుకోవటం కాకుండా పృథుమహారాజు గారు నడుచుకున్నట్లుగా నడుచుకున్నట్లయితే సుయశాహ భవతి, మంచి కీర్తి కలిగిన వాళ్ళు అవుతారు. మూర్ఖో భవతి పండిత, మూర్ఖుడు ఏమీ తెలియని వాడు గనక దీన్ని చదివితే పండిత భవతి, అతనికి వివేకం కలుగుతుంది. మూర్ఖుడు అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకం లేనటువంటి వాడు దీన్ని చదివితే పండిత, ఏది మంచి ఏది చెడు, ఏది ఐహికం ఏది ఆముష్మికం, ఏది కావాలి ఏది అక్కర్లేదు, దేన్ని పట్టుకోవాలి దేన్ని పట్టుకోనక్కర్లేదు అనేటువంటి నిర్ణయాన్ని పొందగలుగుతాడు. మూర్ఖుడు అని ఎవరికైనా ముద్ర వేయటం అని కాదు, మూర్ఖత్వం అనేది ఆయా విషయాల్లో ఉంటుంది. ఆయా విషయాల్లో మూర్ఖంగా ఉండేవాళ్ళు ఎవరైనా దీన్ని వింటే తప్పనిసరిగా పండితులు వివేకవంతులు అవుతారు. ఇదం స్వస్త్యయనం పుంసాం, ఇది మానవులకి ఎన్నెన్నో మంచి ఫలితాలను ఇస్తుంది, మంచి చేస్తుంది. అమంగళ్య నివారణం, రోగాదులని నివారిస్తుంది. ఏమైనా దీర్ఘకాలిక రోగాలు లాంటివి ఉంటే ఈ పృథు చరిత్రని శ్రద్ధగా విన్నట్లయితే, బహుశా 3 సార్లు గనక విన్నట్లయితే ఆ రోగాలవన్నీ తొలగిపోతాయి. అస్పష్టకీర్తి స్వయశా మూర్ఖో భవతి పండిత ఇదం స్వస్తిగజనం పుంసాం అమంగళ్య నివారణం. అంతేకాదు ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం కలిమలాపహం ధర్మార్థకామమోక్షాణం సమ్యక్ సిద్ధిమభీప్సుభి శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరణం అని కూడా దీనికి ఫలసిద్ధి ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ధన్యం, ధనం కావాలి అనుకుంటే దీని ద్వారా ధనాన్ని పొందొచ్చు. యశస్యం, కీర్తి కావాలి అనుకుంటే దీన్ని వినటం ద్వారా లేదా చదవటం ద్వారా కీర్తిని పొందొచ్చు. ఆయుష్యం, ఆయుస్సు కాస్త పెరగాలి అని అనుకుంటే దీని ద్వారా సాధించుకోవచ్చు. స్వర్గ్యం, స్వర్గం కావాలనుకున్నా ఇది స్వర్గానికి హితంగానే ఉంటుంది. కలిమలాపహం, ఈ కలి కాలం వలన వచ్చినటువంటి హృదయ మాలిన్యాలు మిగతా మాలిన్యాలు వీటిని పోగొట్టడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ధర్మార్థ కామ మోక్షాణం సమ్యక్ సిద్ధిమభీప్సుభి శ్రద్ధయా ఏతద్ అనుశ్రావ్యం. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలు ఉన్నాయి కదా, వాటిని సమ్యక్ సిద్ధిమభీప్సుభి మనం చాలా చక్కగా సాధించాలి, చక్కగా ధర్మాచరణ చేసుకోవాలి, చక్కగా అర్థసిద్ధి రావాలి, చక్కగా కామ సంపూర్ణ కావాలి, లేదా మోక్షం రావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రద్ధగా ఏతద్ అనుశ్రావ్యం, దీన్ని జాగ్రత్తగా వినాలి. చతుర్ణాం కారణం పరం, ఈ ధర్మార్థ కామ మోక్షాలకి కారణాలు ఎన్నెన్నో ఉండవచ్చు, కానీ ఇది ఉత్తమమైనటువంటి కారణం. ఆ కారణాలలో కల్లా గొప్ప కారణం ఇది. ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం కలిమలాపహం ధర్మార్థకామమోక్షాణం సమ్యక్ సిద్ధిమభీప్సుభి శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరం అని మహర్షి గారు చెప్తున్నారు. విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతియాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజానః పృథవే యథా అని కూడా ప్రత్యేకించి రాజులకి ఒక ఫలితాన్ని చెప్తున్నారు. విజయాభిముఖో రాజా, ఎవరైనా సరే ఏ రాజైనా సరే మనం ఎవరినైనా పక్క వాళ్ళను ఓడించి గెలుద్దాము అని అనుకుని దానికోసం గనక బయలుదేరే మాట అయితే విజయ అభిముఖో రాజా,
బయలుదేరే ముందు శ్రుత్వా ఏతత్, ఈ పృథు చరిత్రని జాగ్రత్తగా విని బయలుదేరినట్లయితే అభియాతి యాన్, ఏ రాజుల్ని గెలవటానికి బయలుదేరతాడో, ఏ రాజుల్ని గెలవటానికి ఏ దిక్కుకి బయలుదేరతాడో ఆ దిక్కులో ఉండేటువంటి రాజులు తమంతట తామే వచ్చి బలిం తస్మై హరంత్యగ్రే రాజానః, తమంతట తామే ఇతనికి ఎదురొచ్చి మేము మీకు సామంతులుగా ఉండటానికి ఒప్పేసుకున్నాము, మీకు మేము కప్పం కట్టేస్తున్నాము అని యుద్ధం జరగకుండానే కప్పం కట్టేస్తారు. అంతటి విజయప్రదమైనటువంటి శ్రవణం ఇది. బలిం తస్మై హరంత్యగ్రే రాజానః. పృథవే యథా, పృథు మహారాజు గారికి భూమండలంలో ఉండే సామంతులందరూ అలాగే కప్పాలు కట్టేవాళ్ళు కదా, అలాగే ఇతనికి కూడా కడతారు. విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతయాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజానః పృథవే యథా అని మహర్షి గారు చెప్తున్నారు. అయితే నిన్నెవో ఫలాలను చెప్పాం కదా అని ఆయా ఫలితాల కోసం చేశారు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ముక్తాన్యసంగో భగవతి అమలాం భక్తిముద్వహన్ వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్. వైన్యస్య, పృథు మహారాజు గారి యొక్క ఈ చరిత్ర పుణ్యం, చాలా పుణ్యమైంది. ఇలాంటి పుణ్యకరమైనటువంటి ఈ చరిత్ర శ్రవణాన్ని చిన్న చిన్న ఫలితాల కోసం చేయనక్కర్లేదు. ముక్త అన్యసంగ, వేరే ఏ విషయం మీద ఆసక్తి పెంచుకోకుండా భగవతి అమలాం భక్తి ముద్వహన్, భగవంతుడి మీద నిర్మలమైనటువంటి భక్తిని, ఏదో ఒక కోరికతో కాదు, ఒక ప్రయోజనం కోసం కాదు, ఒక వ్యాజంతో కాదు, ఒక వ్యాపారంతో కాదు, దేంతోనూ కాదు, అమలాం భక్తిం ఉద్వహన్, నిర్మలమైనటువంటి కోరికలతో సంబంధం లేనటువంటి భక్తిని లోపల దాచుకుని ఆ భక్తితో వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్, ఆ భక్తితో దీన్ని వినాలి. శ్రావయేత్, వినిపించేటప్పుడు కూడా అలాగే చేయాలి. పఠేత్, చదివేటప్పుడు కూడా అలాగే చదువుకోవాలి. అంతే తప్ప మిగతా ఫలితాల కోసం దీన్ని వాడుకోవటం అనేది తప్పనిసరి అయితే వాడుకోవచ్చు, కానీ వాటి కోసమే ఇది ఉన్నది అని మాత్రం అనుకోకూడదు అని. ముక్తాన్యసంగో భగవతి అమలాం భక్తిముద్వహన్ వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్ అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. వైచిత్రవీర్యాభిహితం మహన్మాహాత్మ్య సూచకం అస్మిన్ కృతమతిర్మర్త్య పార్థవీం గతిమాప్నుయాత్ అని. ఇలాంటి నిర్మలమైనటువంటి భక్తితో ఎవరైనా చదివితే వాళ్ళు తప్పనిసరిగా పృథు మహారాజు గారు చేరుకున్నటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా చేరుకుంటారు అని చెప్తున్నారు. వైచిత్రవీర్య, విచిత్రవీర్యుడికి పుత్రుడి వరస అయ్యేటువంటి ఓ విదురా, అభిహితం, నేను చెప్పింది చిన్న విషయం కాదు, మహన్మాహాత్మ్య సూచకం. నిజంగా ఈ సృష్టిలో మనకు తెలిసి గొప్పవాడు అని ఉంటే ఆయన పరమాత్మ ఒక్కడే, మహాన్ ఆయన ఒక్కడే. అలాంటి గొప్ప పరమాత్మ యొక్క మాహాత్మ్యం, గొప్పదనాన్ని సూచకం ఈ చరిత్ర సూచిస్తోంది. మహన్మాహాత్మ్య సూచకం. ఇలాంటి మహన్మాహాత్మ్య సూచకమైనటువంటి పృథు చరిత్రలో అస్మిన్ కృతమతి మర్త్య, బుద్ధి పెట్టి, ఈ చరిత్రలో బుద్ధి పెట్టి ఇందులో ఉండేటువంటి అంశాలను సరిగ్గా అర్థం చేసుకుని దీన్ని గనక ఆచరించుకోగలిగితే మర్త్య, కేవలం మరణమే శరణంగా మిగిలేటువంటి మానవుడు పార్థవీం గతిమాప్నుయాత్, మరణంతో సంబంధం లేనటువంటి పృథు మహారాజు గారు చేరినటువంటి అమృతత్వాన్ని పొందగలుగుతాడు. వైచిత్రవీర్యాభిహితం మహన్మాహాత్మ్య సూచకం అస్మిన్ కృతమతిర్మర్త్య పార్థవీం గతిమాప్నుయాత్ అని విదురుడితో మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. అంటూ అనుదినమిదమాదరేణ శృణ్వన్ పృథుచరితం ప్రథయన్ విముక్త సంగ భగవతి భవసింధు పోతపాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్య అని ఈ పృథు చరిత్ర యొక్క పరమ ఫలాన్ని మరొకసారి చెప్తున్నారు. అనుదినం, రోజు, ప్రతిరోజు ఇదం, ఈ పృథు చరిత్రని ఆదరేణ, చాలా ఆదరంగా శ్రద్ధాసక్తులతో శృణ్వన్, విన్నట్లయితే, ఇదం ఏంటిది? పృథు చరితం. ఒకవేళ వినటం అనేది మాత్రమే కాకుండా ప్రథయన్, చెప్పటం
తాను నోటితో చెప్పటం లేదా పఠించటం లాంటి తీరులోనైనా సరే దీన్ని చేసుకున్నట్లయితే అలా ఉండటం అనేది విముక్త సంగః. ఏదో ఒక ఫలితం కోసమో ఏదో ఒక చిన్న ప్రయోజనం కోసమో కాకుండా విముక్త సంగః ఏ ఫలితం మీద ఆసక్తి లేకుండా గనక చేసుకున్నట్లయితే భగవద్భక్తి అనేటువంటి సర్వోత్తమమైన ఫలితం తనంతట తానే లభిస్తుంది. భగవంతుడి మీద భక్తి ఎలాంటిది అంటే భగవతి భవసింధు పోతపాదే. భవం అంటే సంసారం. ఈ సంసారం అనేది ఒక సముద్రం లాంటిది, సింధు సముద్రం లాంటిది. సముద్రానికి అంతు అనేది ఎక్కడా ఉండదు. సముద్రం అంటే నీళ్లు ఎంతసేపు ఈదినా ఎంతసేపు ఉన్నా సరే నీళ్లు తర్వాత నీళ్లు వస్తూనే ఉంటాయి. అలాంటి అనంతమైన ఈ భవ సింధువుని దాటాలి అంటే ఒక చిన్న పడవ కావాలి. ఆ పడవ, ఆ పోతం పాదం ఆ భగవంతుడి యొక్క పాదాలే. ఒక పాదమైనా కూడా చాలు. అలాంటి జీవులను సంసార సముద్రాన్ని దాటించగలిగినటువంటి పడవల లాంటి పాదాలు కలిగినటువంటి ఆ భగవంతుడి మీద రతిం నిపుణాం లభతే మనుష్య. ప్రేమను, భక్తిని, చాలా మంచి భక్తిని, గొప్పదైనటువంటి భక్తిని, నిర్మలమైనటువంటి భక్తిని మనిషి అందుకోగలుగుతాడు. ఆ భక్తి లభిస్తేనే భగవంతుడి మీద, పాదాల మీద అలాంటి భక్తి లభిస్తేనే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి అవకాశం ఉంటుంది. ఆ భక్తి లభించాలి అంటే ఈ పృథు చరిత్ర వినవలసిందే. అందులోనూ అనుదినం ఇదం ఆదరేణ శృణ్వన్, ఆదరంగా శ్రద్ధాసక్తులతో వినవలసిందే అని మహర్షి గారు చెప్తున్నారు. అనుదినమిదం ఆదరేణ శృణ్వన్ పృథుచరితం ప్రథయన్ విముక్త సంగః భగవతి భవసింధు పోతపాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్య అని ఇలా చెప్పి 39 శ్లోకాలు కలిగినటువంటి పృథు చరిత్ర సమాప్తి వర్ణనం అనేటువంటి ఈ అధ్యాయాన్ని ఇక్కడికి మహర్షి గారు పూర్తి చేసేశారు. 4వ స్కంధంలోని 23వ అధ్యాయం ఇది. ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో పృథు మహారాజు గారు తాను వృద్ధుణ్ణైపోయానని అనుకుని తన పిల్లలకి రాజ్యాన్ని ఇచ్చేసి తాను భార్యతో సహా అడవులకు రావటం, అడవులకు వచ్చినవాడు వచ్చినట్లుగా వెంటనే కఠినమైన నియమాలను స్వీకరించటం, ఆ కఠినమైన నియమాలతో తపస్సు చేసుకోవటం, ఆ తపస్సు రోజు రోజుకి తీవ్రంగా మారటం, మారి ఒకరోజు ఆయన ప్రాణాలన్నిటినీ ఆయా విధానాలతో ఎక్కటి వాటిని అక్కడ పెట్టేసి బయలుదేరి తాను అందుకోవలసినటువంటి పరమపదానికి వెళుతూ ఉండగా ఆయనని అనుసరించి పతివ్రతాశిరోమణి అయినటువంటి అర్చిగారు కూడా అలాగే ఆయన వెంట నడిచి ఆయన అందుకున్నటువంటి ఆ పరమపదాన్ని అందుకోవటం అనేటువంటి ప్రధాన వృత్తాంతాలున్నాయి. వాళ్ళు అందుకునేటప్పుడు దేవతా స్త్రీలు చేసినటువంటి స్తుతివాక్యాలలో దాగి ఉన్న మానవులకున్న సందేశాలున్నాయి. అలాగే ఈ పృథు చరిత్ర వినటం లేదా వినిపించటం లేదా పఠించటం లాంటి వాటికి ఉన్న ఫలితాలు, ఆ ఫలితాల్లో కల్లా చివరి స్థాయి ఫలితమైనటువంటి భగవద్భక్తి అవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి విశేషాలతో కూడినటువంటి ఈ 23వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. పూర్తవగా పృథు చరిత్ర కూడా ఇక్కడికి సమాప్తం అయిపోయింది. పృథు చరిత్ర సమాప్తి అయిపోయిన తర్వాత కొన్ని విషయాలను మనం గట్టిగా చర్చించుకోవాలి. సంగ్రహంగా చూస్తే ఈ పృథు చరిత్రలో ఈ పృథు మహారాజు గారి తండ్రి అధర్మాత్ముడు, పాపాత్ముడు. ఆయన ధర్మ విరుద్ధంగా నడుచుకున్నాడు. నడుచుకునేసరికి మహర్షులు ఆయన్ని తమ హుంకారంతో అక్కడికక్కడ పూర్తి చేసేశారు. పూర్తి చేసిన తర్వాత అరాచకంగా ఈ భూలోకం మారింది అని ఆయన యొక్క కుడి తొడ మీద మొదలు మథనం చేశారు. చేస్తే ఇష్టం వాళ్ళకి అక్కర్లేనటువంటి ఒక జీవుడు పుట్టుకొచ్చాడు. అతన్ని అడవులకి తర్వాత పంపించేసేశారు. తర్వాత కుడి భుజం మీద మథనం చేస్తే ఈ పృథు మహారాజు గారు జన్మించాడు. అలాగే ఆయనతో పాటు ఎడమ భుజం మీద మథనం చేస్తే అర్చిహి అనే పేరుతో లక్ష్మీదేవి అంశతో ఈయన భార్య కూడా జన్మించింది.
పృథు మహారాజు గారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించారనొచ్చు, లేదా అవతరించారు అనేనా అనొచ్చు. అవతరించిన వాడిని వెంటనే సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు భూమండలానికి రాజువి అన్నారు. ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ప్రజలు వచ్చి, నువ్వు రాజువి కదా, మాకు తిండి గింజలు లేవు, మాకు తిండి సంగతి చూడు అన్నారు. ఆయన వెంటనే రంగంలోకి దిగి ఎందుకు తిండి గింజలు లేవు అని కారణం వెతికేసరికి భూమి తన సారాన్ని అంతటినీ దాచేసుకుని తన లోపలికి పీల్చేసుకుని తిండి గింజల్ని పుట్టించడం లేదు అని కనిపెట్టాడు. దాంతో భూమి వెంటపడ్డాడు. భూమి వెంట పడేసరికి ఆవిడ మొదట్లో 4 మాటలు ఏదో మాట్లాడింది. తర్వాత ఈయన బాణం ఎక్కుపెట్టేసరికి భయపడిపోయి నన్ను ఇలా భయపెట్టి ఎవరు తిండి గింజలు లాక్కోకూడదు, నన్ను వాడుకోవలసిన తీరులో ఇంతవరకు వాడుకోలేదు, మీ నాన్నగారి కాలంలో నన్ను వాడుకోరాని రీతిల్లో, అంటే కేవలం తిండి తిని ధర్మాచరణ చేయకుండా అలా వాడుకున్నారు, నేనెందుకు అలాంటి వాళ్ళకి తిండి పెట్టాలి, అందుకని పెట్టను, పనికి ఆహార పథకం లాగా ధర్మానికి ఆహార పథకం అనేది నా దగ్గర ఉంది, దాని ప్రకారం చేశాను అని చెప్పింది. నువ్వు సరిగ్గా నా నుంచి తిండి గింజలను ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టమంది. ఆయన వెంటనే వ్యవసాయ పద్ధతుల్ని కనిపెట్టాడు. ఆయనతో పాటుగా భూమిని పిండుకోవటానికి మిగతా వాళ్ళందరూ కూడా సంసిద్ధమై ఈ భూమిని ఆశ్రయించుకుని ఉండేటువంటి సకల జాతుల వారు, అన్ని రకాల జాతుల వారు కూడా ఈ భూమిని వాళ్ళ లాభాల ప్రయోజనాల కోసం పిండుకున్నారు. పిండుకున్న తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు, రాజ్యంలో కూర్చున్నాడు. భూమి చెప్పినట్లుగా ధర్మం కోసమే ఈ భూమి కాబట్టి ఆ ధర్మం మీద అందరికీ ప్రేరణ కలగటానికి తానే 100 అశ్వమేధాలను ఒకేసారి చేద్దాము అని కూర్చున్నాడు. 99 అశ్వమేధాలు ఏవో సాగినాయి. 100వ అశ్వమేధానికి వచ్చేసరికి ఇంద్రుడు రకరకాల రూపాల్లో వచ్చి, పాషండ రూపాల్లో, వేదమతాలను ఖండించేటువంటి రూపాల్లో వచ్చి ఆ అశ్వాన్ని ఎత్తుకుపోతూ వచ్చాడు. ఈయన కొడుకు విజితాశ్వుడు అనేటువంటి ఆయన ఇంద్రుణ్ణి పట్టుకుని అశ్వాన్ని మళ్ళీ తిరిగి తెస్తూనే వచ్చాడు. ఈ లోపల ఇంద్రుడు ఈ అశ్వాన్ని విడిచిపెట్టే ప్రతిసారి తాను ధరించినటువంటి ఆ పాషండ వేషాన్ని వదిలిపెడుతూ వచ్చాడు. ఆ వేషాలేమో ఈ భూమి మీద యజ్ఞశాలలోనే ఎన్నెన్నో అధర్మ ప్రచారాలను చేయడం ప్రారంభించినాయి, కరపత్రాలను పంచడం ప్రారంభించేసరికి పృథు మహారాజు గారికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి సంహరిస్తానని కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మగారు రంగంలోకి దిగి, నువ్వు శ్రీహరి అంశతో పుట్టినవాడివే, ఇంద్రుడు కూడా శ్రీహరి అంశతో పుట్టినటువంటి వాడే, మీరిద్దరికీ ఏమీ తేడా లేదు, మీ ఇద్దరూ పరస్పరం విరోధం అని అనుకోకూడదు, ఇంద్రుడు అలాంటి వాడేం కాడు, నువ్వు ఇంద్రుడి మీద కోపం పెట్టుకోవద్దు అని చెప్పాడు. ఈయన కూడా ఇంద్రుడి మీద కోపం పెట్టుకోలేదు, కోపాన్ని వదులుకున్నాడు. ఈ లోపల శ్రీహరి మళ్ళీ రంగంలోకి దిగి, ఇంద్రుడి మీద నువ్వు కోపం పెట్టుకోవద్దు అని మరొకసారి చెప్పి, ఇంద్రుడి మీద కోపం పనికిరాదు, నీకు వరం ఇవ్వాలని ఉంది, ఏమైనా వరం కోరుకో అన్నాడు. ఈయనేమో నాకేమి వరాలవి వద్దు, నాకు మనిషికి హితంగా ఉండేటువంటివి ఏమైనా ఉంటే దాన్ని ప్రసాదించవన్నాడు. అప్పటికే శ్రీహరి ఉపదేశం చేసి ఉన్నాడు కాబట్టి నీకు నా మీద భక్తి కలుగ్గాక అని ఒక మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. తరువాత ఈయన మళ్ళీ తిరిగి వచ్చి కొన్ని యజ్ఞయాగాదులు కూడా కొన్ని చేశాడు. అందులో ఒక దీర్ఘసత్రంలో మానవులందరినీ ఉద్దేశించి, మానవులందరికీ ఏ కాలంలో పుట్టిన మానవుడైనా సరే అందేటట్లుగా ఒక మంచి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని అక్కడ ఉండేటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా మెచ్చుకుని ఈయన రాజ్యం చేస్తూ ఉండగా ఒకరోజు ఆయనకి నాకు ఇంకా వయసు అయిపోయింది అని అనిపించింది. వెంటనే బాధ్యతల్ని పుత్రులకి ఇచ్చేసి, తన పిల్లలు 5 పిల్లలు ఉన్నారు, ఆ 5 పిల్లలకి బాధ్యతలను అందించేసేసి ఈయన అడవులకు వచ్చేసి అడవులలో వెంటనే ఆలస్యం చేయకుండా సాధన మొదలుపెట్టి ఆ సాధనను సిద్ధి దాకా తీసుకెళ్ళి సిద్ధితో ఆయన పైకి వెళ్ళిపోయాడు అంటే ఉత్తమ పదం శ్రీహరి పదానికి వెళ్ళిపోయాడు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఈయనతో పాటుగా ఈయన్ని అనుసరిస్తూ వచ్చినటువంటి పతివ్రతా శిరోమణి అర్చి గారు కూడా వెళ్ళిపోయింది అనేది స్థూలంగా ఈ పృథు చరిత్ర. ఈ పృథు చరిత్రలో చిన్న మెసేజెస్ ఏవో ఉన్నాయి, వాటిని పట్టించుకోవాలి. అందులో మొదటి మెసేజు,
ఎవరికైనా సరే పుట్టుకతో కొన్ని మంచి గుణాలు రావచ్చు, కొన్ని చెడు గుణాలు కూడా రావచ్చు. తాము జన్మాంతరాల నుంచి తెచ్చుకున్నవే అవ్వచ్చు, హెరిడేటరీగా వచ్చేవి కూడా కావచ్చు, ఏమైనా కావచ్చు. వాటిలో మంచిని అట్టి పెట్టుకుని చెడును బయటికి తోసేసినవాడు, చెడుని పని చేయనివ్వకుండా చెడు పని చేయనటువంటి స్థానానికి చెడును పంపించేసినవాడు అతను సక్సెస్ అవుతాడు, లేదా సమర్థుడుగా తను జీవనయానాన్ని సాగించుకుంటాడు అనేది పృథు మహారాజు గారి జన్మ వృత్తాంతంలో ఈ మథనం అనేటువంటి దానిలో ఉన్నటువంటి మెసేజ్. దీన్ని చాలా గట్టిగానే పట్టుకోవాలి. అయితే మనం అసలు చూడవలసినటువంటి దాని ముందు ఇది కొంచెం చిన్న మెసేజ్ అవుతుంది. దీంతో పాటుగా పృథు మహారాజు గారు చేసినటువంటి మరొక విషయాన్ని కూడా అందరూ గమనించుకోవాలి. ఆయన రాజ్య పాలనలోకి అడుగు పెడుతూనే ఆయనకి సమస్య వచ్చింది. ఆ సమస్యను తీర్చడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. కనీసం సమస్యను తీర్చడానికి, దాని గురించి ఆలోచించడానికి, దాన్ని వెంట పడటానికి ఆయన క్షణాలు కూడా తీసుకోలేదు. వెంటనే రంగంలోకి దిగేశాడు. తన బాధ్యత అనుకున్న తర్వాత ఆ బాధ్యతను తీర్చడానికి చాలా వెంటనే రంగంలోకి దిగి ఆ బాధ్యతను పరిపూర్ణంగా పూర్తి చేసి ఆ బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, దానివల్ల లాభం పొందవలసిన వాళ్ళందరికీ కూడా లాభాన్ని అందించి, చివరికి భూమికి కూడా లాభాన్ని అందించి అందరినీ సంతోషపెట్టాడు. ఇదే గుణాన్ని మళ్ళీ తాను దీనిలోకి దిగినప్పుడు కూడా, తపస్సులోకి దిగినప్పుడు కూడా ప్రదర్శించాడు. వానప్రస్థాశ్రమంలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆలస్యం చేయకుండా నియమాలను స్వీకరించాడు, తపస్సును ప్రారంభించాడు. ఏమీ ఆలస్యం లేదు. తపస్సులో ఎక్కువ ఆలస్యం లేకుండా మెట్ల మీద మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఎవరైనా సరే దీన్ని విని పొందవలసినటువంటి స్ఫూర్తి ఏంటి అంటే, బాధ్యతలలో ఏమాత్రం వెనకాడనక్కర్లేదు. బాధ్యతలను అందరూ సక్రమంగా నిర్వర్తించాలి. కానీ ఆ బాధ్యత తమ మీద తమకు ఉన్నటువంటి బాధ్యత కూడా అవును. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి కూడా అంతే ఉత్సాహంగా ముందుకు రావాలి. తమ మీద తమకు ఉన్నటువంటి బాధ్యత ఇలాంటి జన్మ మరొక జన్మ రాకుండా చూసుకునే బాధ్యత, తమకు తాము ఇన్ని జన్మలుగా చేసుకుంటున్నటువంటి ద్రోహానికి ఏదైనా చిన్న పరిష్కారం చూసేటువంటి బాధ్యత, ఆ బాధ్యత చూడటంలో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలి. అంతే తప్ప బాధ్యతలంటే లౌకికమైన బాధ్యతలోనో లేదా ఇంకొకటి అనో అనుకోకూడదు అనేది ఒక ప్రధానమైన మెసేజ్. ఇలాంటి విశేషాలు ఇంకా చాలానే ఉండొచ్చు. కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మల్ని ఎలా చేయాలి, లేదా రాగద్వేషాలను అంటనివ్వకుండా కర్మలు ఎలా చేసుకోవాలి, ఎవరైనా ఎంత ద్రోహం చేసినా సరే వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఎలా ఉండవచ్చు, ఇలాంటి విషయాలకు కూడా ఈ చరిత్ర ఉదాహరణగానే నిలుస్తోంది. కానీ వీటన్నిటికంటే కూడా పృథు చరిత్ర ద్వారా అందుకోవలసినటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం ఉంది. దానికోసమే మైత్రేయ మహర్షి గారు పృథు చరిత్రని ఇంత విస్తారంగా సాగదీసుకుంటూ వచ్చారు. మనం లెక్కలోకి తీసుకుని చూస్తే ధ్రువ చరిత్ర 6 అధ్యాయాల్లో పూర్తి చేసేశారు. అందులోనూ ధ్రువుడి సాధన 2 అధ్యాయాలంటే 2 అధ్యాయాలే ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. కానీ పృథు చరిత్రను మాత్రం 11 అధ్యాయాల పాటు విస్తారంగా లాక్కొచ్చారు. 11 అధ్యాయాల పాటు విస్తారంగా ఈ చరిత్రని ఇలా రాక్కు రావటంలో ఉద్దేశం ఏంటి అని మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇందులో కొన్ని సందేహాస్పదంగా ఉండేటువంటి విషయాలున్నాయి. వాటిని మనం ఆయా సందర్భాల్లో పట్టుకోలేదు. వాటిని పట్టుకుంటే పృథు చరిత్ర ఇంత విస్తారంగా ఎందుకు చెప్పారు అనే విషయం బాగా తెలుస్తుంది. అందులో మనం అంతా పృథు చరిత్ర అంతా బాగా జరుగుతోంది, అబ్బో పృథు మహారాజు గారు గొప్పవాడు అన్నట్లు చూసుకుంటూ వెళుతున్నాం. కానీ ఆయన గొప్పదనానికి ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని మాత్రం మనం ఆలోచించుకోలేదు. పృథు మహారాజు గారు గనక శ్రీమన్మహావిష్ణువు అవతారం అయితే, శ్రీమన్మహావిష్ణువే దిగొచ్చాడు. దిగి వచ్చిన మాట అయితే ఆయన మళ్ళీ శ్రీమన్మహావిష్ణువు ఉపదేశం చేస్తే వినటం అనేది ఎందుకు?
ఆయనే కదా శ్రీమన్మహావిష్ణువు. ఆయనే శ్రీమన్మహావిష్ణువు అయితే ఆయనకి మళ్ళీ శ్రీమన్మహావిష్ణువు దిగి రావటం ఎందుకు, యజ్ఞంలో ఉపదేశం చేయటం ఎందుకు? ఆయనకి నేనే శ్రీమన్మహావిష్ణువు అని తెలియకపోయిందా? తర్వాత శ్రీమన్మహావిష్ణువు యొక్క మరొక అవతారం అయినటువంటి ఇంద్రుడు అక్కడ ఉంటే ఇంద్రుడి మీద ఈయన కోపం అనేది ఎందుకు వచ్చింది? శ్రీమన్మహావిష్ణువు అంటే నా యొక్క అంశ అని అనిపించాలి కదా ఆయనకి. అలా ఎందుకు అనిపించలేదు? కోపం ఎందుకు వచ్చింది? శ్రీమన్మహావిష్ణువుని చూస్తే నువ్వు నాకేం ఉపదేశం చేయక్కర్లేదు, నువ్వే నేను, నీ అవతారాన్నే నేను అని అనాలని ఎందుకు అనిపించలేదు? ఆయన ఉపదేశం చేసిన తర్వాత ఆ ఉపదేశాన్ని చాలా చక్కగా నేను అర్థం చేసుకున్నాను అని ఎందుకు అనుకున్నాడు? ఉపదేశాన్ని చక్కగా అర్థం చేసుకున్న తర్వాత కూడా సనత్కుమారుల వారు చెప్తే ఆహా మీలాంటి గురువులు దొరకడం నా యొక్క అదృష్టం అనే మాట ఎందుకన్నాడు? అన్నవాడు ఆ ఉపదేశాన్నే మనసులో ఉంచుకుని దాన్ని పరిపక్వతను తెచ్చుకుని మళ్ళీ సాధన చేసి అబ్బో ఆహారం కూడా మానేసి కూర్చుని గాలి బెగదీసి ప్రాణాయామం చేసి నానా తంటాలు పడి మళ్ళీ ఎందుకు సిద్ధిని పొందాల్సి వచ్చింది అనేది చాలా పెద్ద ప్రశ్న. పృథు మహారాజే శ్రీమన్మహావిష్ణువు అవతారం అయితే ఇవన్నీ జరగక్కర్లేదు. అవతారంతో దిగినటువంటి శ్రీమన్మహావిష్ణువు తన అవతార లక్ష్యం పూర్తయిపోయిన తర్వాత తనంతట తానే ఆ శరీరాన్ని ఇక్కడ వదిలేసి లేదా కనుమరుగైనా చేసేసి తనంతట తానే పైకి వెళ్ళిపోతాడు. మన మాటల్లో వైకుంఠానికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఆ అవతారాన్ని అక్కడికక్కడ చాలించేస్తాడు. ఇంతే కదా జరగాలి. అలా ఎందుకు జరగలేదు, ఇలా ఎందుకు జరిగింది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని మనం ఈ ప్రశ్నని గనక లోపల ఎక్కువగా భావన చేసినట్లయితే ఈ పృథు చరిత్రం ఇంత విస్తృతంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేదానికి సమాధానం లభిస్తుంది. దీనికి సమాధానం ఇంతే. ఏ జీవుడైనా సరే, శరీరాన్ని ధరించి వచ్చినటువంటి ఏ ప్రాణైనా సరే, మనకి వీలుగా ఉండటానికి ఏ మనిషి అయినా సరే ఆ పరమాత్మ యొక్క అంశగానే ఈ భూమి మీదకు రావాలి. ఎవరైనా పరమాత్మ అంశే తప్ప పరమాత్మ అంశ కాని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. అది పృథు మహారాజు అవ్వచ్చు, మనలాంటి సామాన్యులైనా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశలే. పరమాత్మ అంశ కాని ప్రాణి అనేది ఈ భూమి మీద కాదు, ఈ సృష్టి మొత్తం మీద ఎక్కడా లేనే లేదు. కానీ పరమాత్మ అంశగా వచ్చినటువంటి ప్రతి ప్రాణి తాను పరమాత్మ అంశను అనే మాటను మర్చిపోయే ఉంటుంది. తను పరమాత్మ యొక్క అంశను అనే మాట మర్చిపోతేనే ప్రాణిగా పుడుతుందా, లేదా ప్రాణిగా పుట్టిన తర్వాత మర్చిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం దొరక్కపోవచ్చు. కానీ ప్రాణిగా పుట్టిన ఏదైనా సరే, ఏ జీవమైనా సరే తాను పరమాత్మ యొక్క అంశాన్ని అనే విషయం మర్చైతే పోతోంది. మర్చిపోయినటువంటి ఈ ప్రాణికి, ఈ జీవుడికి మళ్ళీ పరమాత్మ అనేటువంటి అంశాన్ని గుర్తు చేయాలి అంటే ఎవరు చేయాలి అంటే పరమాత్మే చేయాలి. పరమాత్మ గుర్తు చేసినంత మాత్రాన గుర్తు వచ్చేసిందా? రావటానికి అవకాశాలు దాదాపు శూన్యం. గుర్తు చేసినంత మాత్రాన అందరికీ గుర్తొస్తుంది అనే మాట లేనే లేదు. ఎవరికి వారికి వారి సంస్కారాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. బోయవాళ్ల తెగలో పెరిగినటువంటి రాజకుమారుడికి నువ్వు బోయవాడివి కావు, నువ్వు రాజకుమారుడివి అని కొన్ని లక్షల సార్లు చెప్పినా సరే అతనికి ఏమీ గుర్తొచ్చేందుకు అవకాశం ఉండదు. అతనికి ఎన్ని రకాల లక్షణాలతో చూపించినా సరే దాన్ని అతను యాక్సెప్ట్ చేస్తాడనే నియమం ఏమీ ఉండదు. చాలా కష్టపడాలి. చాలా కష్టపడటానికి ఇటు చెప్పేవాళ్ళు కష్టపడాలి, వినటానికి అతను కూడా అంతే కష్టపడాలి, అంతే సంసిద్ధంగా ఉండాలి. అప్పుడే తాను బోయవాడు కాదని, ఇన్నాళ్ళు ఈ బోయ కులంలో పెరిగాను అని, తనకు వేరే జన్మ వేరే ఉత్పత్తి ఉండి ఉండవచ్చు అని అతనికి కనీసం తోచేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒక జన్మలోనే అయితే ఎన్నో జన్మలుగా మర్చిపోయినటువంటి ఈ భావాన్ని పరమాత్మే దిగి వచ్చి చెప్పినా సరే ఒప్పుకోకపోవటానికే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఫలితాలు సామాన్యంగా సున్నాకి దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి శ్రోతలకి, ఈ మాటలు వినేవాళ్ళకి ప్రోత్సాహం కలిగించాలి అంటే ఒక చిన్న ఉదాహరణను పరమాత్మ తీసుకొచ్చి చూపించాలి. ఆ పరమాత్మ ఉదాహరణ వేరే ఏదో కాకుండా
తానే పరమాత్మనే ఒక అంశంగా దిగివచ్చినటువంటి ఆ పరమాత్మ అంశమే సుమారుగా మర్చిపోయాడు అని చెప్పకుండా మర్చిపోయినట్లు తెలియనట్లు చేసి అలాంటి అంశానికి ఉపదేశం అనేదాన్ని చేయించి ఆ అంశంతో పరమాత్మ తాలూకు ఆ అంశంతో సత్కర్మాచరణ చేయించి రాగద్వేషాలు లేని కర్మఫలాసక్తి లేని కర్మాచరణ చేయించి దాని ద్వారా దానికి మనస్సు శుద్ధపడినట్లు, మనస్సు శుద్ధపడితే ఈ ఉపదేశం కుదురుకున్న ఉపదేశాన్ని సనత్కుమారులు లాంటి మహానుభావులు తత్వవేత్తలు వచ్చి ఇంకా దృఢపరిచిన తర్వాత కూడా మళ్ళీ ఈయన కష్టపడి ప్రాణాయామ విధానాల్లోనూ యోగాభ్యాస విధానాల్లోనూ దాన్ని బలం చేసుకున్నట్లు లేదా అసంగత్వాన్ని సాధించినట్లు ఉదాహరణ చూపించాలి. చూపిస్తే ఒకవేళ పరమాత్మే తన అంశను దిగబెట్టినా, పరమాత్మాంశతో ఎవరైనా అవతరించినా సరే ఇంత పని చేస్తే గానీ అందదు అని అనుకుంటే, మనలాంటి వాళ్ళం పరమాత్మ అంశలుగా ఉండేటువంటి వాళ్ళం ఒకవేళ పరమాత్మ అంశ అయినా సరే ఇప్పుడు ఒప్పుకోలేకపోయినా సరే ఇంత చేస్తే కానీ మనకు ఈ పరమాత్మను చేరేందుకు అవకాశం రాదు అనేటువంటి స్ఫూర్తి సామాన్య జీవులలో రగులుతుంది అనే ఉద్దేశ్యం మైత్రేయ మహర్షి గారికి, అలాగే శ్రీ శుకుల వారికి, వ్యాస మహర్షి గారికి అందరికీ ఉంది. అందుకనే ఇంత విస్తృతంగా ఈ పృథు మహర్షి చరిత్రాన్ని తీసుకొచ్చి అందులోనూ ఆయన్ని అయోనిజుడుగా అంటే సామాన్య మానవులు పుట్టినట్లుగా పుట్టకుండా ఆయన తండ్రి గారి శరీరాన్ని మథిస్తే పుట్టాడు అని చూపించి ఇంత దివ్యమైన ఇంత లోకోత్తరమైనటువంటి అవతారమైనా సరే ఆయనకు కూడా ఉపదేశార్హత కావాల్సి వచ్చింది. ఆయన కూడా ఉపదేశాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆయన కూడా కర్మ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన కూడా సనత్కుమారుల వారి ఉపదేశాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఆయన కూడా సాధన చేసుకోవాల్సి వచ్చింది. కఠినమైన సాధనతోనే ఆయన తన అసలు పరమాత్మ అంశను పొందవలసి వచ్చింది అనే విషయాన్ని చూపిస్తున్నారు. చూపించి మనందరికీ కూడా అందరూ పరమాత్మ యొక్క అంశలే, అందరూ ఇలాంటి ఉపదేశాన్నే వినాలి, అందరూ ఇలాంటి కర్మాచరణే చేసుకోవాలి, అందరూ కూడా ఇలాగే సాధన చేసి తన మూల రూపమైనటువంటి పరమాత్మను పొందాలి అనేటువంటి మహోపదేశాన్ని ఈ చరిత్ర ద్వారా అందిస్తున్నారు. అందించడానికి ఈ పృథు చరిత్రని ఇంత విస్తృతంగా లాగిపెట్టారు. ఇది విస్తారం తాలూకు కథ అయితే, సామాన్య మానవుడికి ఉపదేశం చేయటానికి ఉదాహరణగా ఈ కథ చెప్పిన మాట అయితే, సామాన్య మానవుడికి దగ్గరగా ఉండే ఉదాహరణ కదా చెప్పాలి. సామాన్య మానవుడికి దగ్గరగా లేదు ఇది, సామాన్య మానవుడికి చాలా దూరంగా ఉంది. పృథు మహారాజు గారు భూమండలం మొత్తానికి చక్రవర్తిని ఒక ఆయన్ని దించి ఆయన్ని ఉదాహరణగా సామాన్య మానవుడికి చూపిస్తే సామాన్య మానవుడు ఎలా దాన్ని అంగీకరిస్తాడు, ఎలా యాక్సెప్ట్ చేసుకోగలుగుతాడు అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. దాని బదులు ఏమీ లేనటువంటి ఒక పేద మనిషిగా ఈయన్ని దించి, ఆ పేదవాడు ఏమీ లేదు, అతనికి ముందు వెనక ఏమీ లేదు, ఏ సౌకర్యాలు లేవు, ఏ బలము లేదు, ఏ ఆస్తి లేదు, ఏ రాజ్యము లేదు, ఏ అధికారము లేదు, ఏ పదవి లేదు, అలాంటి వాడిని ఒకడిని చూపించి వాడు తత్వజ్ఞానాన్ని అందుకున్నాడు అని చూపిస్తే సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది కదా అని అనిపించవచ్చు. ఎప్పుడూ ఇలా వైభోగాలు వీటిని చూపించటం ఎందుకు, అసక్త సుఖమనుభూతం చెప్పటం ఎందుకు అనే రకరకాల ప్రశ్నలు వస్తాయి. కానీ జాగ్రత్తగా చూస్తే చాలా ఎక్కడా ఉపపాదనకు అందనటువంటి ఒక మహాద్భుతమైన విషయాన్ని పృథు చరిత్రలో ఇమిడిచి ఉంచారు. అది తైత్తిరీయోపనిషత్తులో ఆనందం లేదా సుఖం అనే దాని తాలూకు వివరణ ఒకటి ప్రారంభమైంది. దాన్ని మానుషానంద అని మొదలుపెట్టి, ఈ మానుషానందం నుంచి ఇంకొక ఆనందం ఉంది, దీనికంటే 100 రెట్లు గొప్ప ఆనందం అది అని ఇంకో దాన్ని చెప్పి, ఏదో దేవానందం, దేవతలు, కర్మదేవతలు, ఆజానజానాహ దేవాహ అని ఒక్కొక్కళ్ళని చెప్పుకుంటూ వెళ్ళి ఇంద్రుడు, ప్రజాపతి, బృహస్పతి అనేవన్నీ చెప్పి సయేషో బ్రహ్మణ ఆనంద అని బ్రహ్మానందాన్ని చివరికి తీసుకొచ్చి పెట్టారు. మానుషానందం
మనుషులు అందుకోగలిగినటువంటి ఆనందం మొదటిదైతే బ్రహ్మానందం అనేది చివరిది, దానికంటే పెద్దది మరొకటి లేదు, అదే అన్నిటికంటే గొప్ప ఆనందం అని చెప్పారు. ఈ మధ్యలో ఉండేటువంటి చాలా ఆనందాలు ఒకదానికంటే ఒకటి 100 రెట్లు పెద్దవి, 100 రెట్లు గొప్పవి అని చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ మానుషానంద అనే దాన్ని తేల్చడానికి, మానుషానందాన్ని తేల్చడానికి కొన్ని వాక్యాలు వాడారు. మనుషులకు ఉండేటువంటి గొప్ప ఆనందం అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు అని. ఏమై ఉండొచ్చు అంటే యువా స్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనంద అని తేల్చారు. మనిషి ఆనందాన్ని కొలవటానికి ఒక కొలత తీసుకోవచ్చు. ఆ మనిషి ఎలా ఉండాలంటే యువకుడుగా ఉండాలి. యువా స్యాత్ సాధు యువాం, అందులోనూ చెడు మార్గం పట్టినటువంటి యువకుడుగా ఉండకూడదు, మంచి మార్గంలో ఉండేవాడై ఉండాలి. అధ్యాయక, అతను చక్కగా చదువుకుని ఉండాలి. చదువు చట్టుమండలు లేకపోతే ఆనందం అనేది కలిగేందుకు అవకాశమే ఉండదు. అధ్యాయక. ఆశిష్ఠ, ఏదైనా ఒక ఆశ కలగటానికి యోగ్యత ఉండాలి. దృఢిష్ఠ, అతని శరీరము మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ బలంగా ఉండాలి. బలిష్ఠ, మిగతా అన్ని రకాల బలాలు కుదరాలి. అలాంటి మనిషిని ఒకడిని తీసుకుంటే అలాంటి మనిషికి తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణా స్యాత్, అలాంటి వాడికి గనక ఈ భూమండలం మొత్తాన్ని ఇస్తే, తస్యేయం పృథివీ సర్వా, అందులోనూ విత్తస్య పూర్ణ, ఈ భూమండలాన్ని సర్వ సంపదలతోనూ అతనికి ఇచ్చేస్తే, భూమండలం మొత్తాన్ని సంపదలతో సహా అందుకున్నాం, భూమండలం మొత్తం మీద పెత్తనం చేసేటువంటి అతనికి ఈ భూమండలం మొత్తంతో వచ్చేటువంటి భోగాన్ని గనక మనం కొలవగలిగితే అది స ఏకః మానుష ఆనంద, అది మనుష్యులు అందుకోగలిగినటువంటి ఆనందాల్లో చివరి ఆనందం, మనిషిగా అందుకోగలిగిన ఆనందాల్లో చివరి ఆనందం. దానికి మానుషానందం అని పేరు. ఈ మానుషానందం మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికి అందుతుంది? మనకు తెలిసి యువా సాధు యువా అధ్యాయక ఆశిష్ఠ దృఢిష్ఠ బలిష్ఠగా ఉండి తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణా స్యాత్, మొత్తం భూమండలం మీద ఆధిపత్యం చెలాయించి ఆ ఆధిపత్యంతో భూమండలం మీద ఉండేటువంటి సంపదలనన్నిటినీ అనుభవిస్తూ ఆ భోగం ద్వారా ఆనందం అందుకోగలిగినటువంటి దమ్ము మానవజాతి చరిత్రలో ఎవరికుంది? ఎవరున్నారు లాంటి వాళ్ళు? భూమండలం మొత్తానికి సమ్రాటులు కావాలి కావాలి అని వెంపర్లాడిన వాళ్ళు ఎక్కడో అక్కడ ఇక్కడ లెక్క లేకుండా పోయిన వాళ్లే తప్ప నిజంగా ఇలాంటి చక్రవర్తులు ఎవరున్నారు? ఎవరూ లేనప్పుడు ఈ మానుషానందాన్ని ఎక్కడ ఉదాహరణగా చూపించాలి? మానుషానందానికి ఉదాహరణ లేకపోతే ఆ వాక్యాన్ని దానికి 100 రెట్లు, దానికి పైన రెట్లు, దానిపైన 100 రెట్లు అని పెరిగిపోతున్నటువంటి బ్రహ్మానందాన్ని ఎలా నిర్ణయించగలుగుతాము అని ఆలోచించి, వారు వీరు ఎందుకు శ్రీమన్మహావిష్ణువునే గనక దించేసినట్లయితే, ఆ శ్రీమన్మహావిష్ణువే ఉపనిషద్వాక్యాలకు ఉపదేష్ట కాబట్టి ఆయన్నే గనక దించేసినట్లయితే, ఆయనే దిగి వచ్చితే, ఆయనే ఈ భూమండలం మొత్తానికి అధిపతి అయితే, ఆయనే పుట్టడమే యువకుడుగా పుట్టి సాధు యువ అధ్యాయక ఆశిష్ఠ దృఢిష్ఠ బలిష్ఠగా ఉండి భూమండలం మొత్తం మీద పెత్తనం చేసి భూమినే గడగడలాడించి భూమిలో ఉండేటువంటి సంపదలన్నింటినీ వెలికి తీసినటువంటి ఆ సంపదలతో అసంగంగానైనా సరే భోగాలను అనుభవిస్తున్నాడు అని గనక చూపిస్తే, అలా చూపించగలిగితే, పరమాత్మనే గనక దించగలిగితే మానుషానందానికి కనీసపు ఉదాహరణ అనేది ఒకటి దొరుకుతుంది. దొరికితే అక్కడి నుంచి బ్రహ్మానందాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం లేదా మెట్లు అనేవి ఏర్పడతాయి అనే ఉద్దేశంతో పేదవాణ్ణో లేదా మిగతా వాణ్ణో చూపించకుండా ఈ మానుషానందాన్ని కూడా తీసుకొచ్చి చూపించటం కోసం పృథు మహారాజు గారిని ఇలాంటి వాడిగా తీసుకొచ్చి దించి మనకు చూపిస్తున్నారు. సో ఈ పృథు చరిత్రలో చాలా చాలా అంశాలున్నాయి. ప్రతి అంశము విస్తృతంగా లాగుతున్నట్లు సాగదీస్తున్నట్లు మనకు అనిపించింది. విన్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఉపదేశాలు వస్తూనే ఉంటాయి, చేసిన ఉపదేశమే మళ్ళీ వస్తుంది అనైనా అనిపించింది.
లేదా ఇలాగే వెనకాల కథలో కూడా చెప్పారు, ఫలానా స్వయంభూమనువు గారు కూడా ఇలాగే చేశారన్నారు, ధ్రువుడు ఇలాగే చేశాడన్నారు, అందరూ ఇలాగే చేశాడంటున్నారు అని రిపిటేషన్ అని అనిపించింది. లేకపోతే వర్ణన దగ్గరకు వచ్చేప్పటికి కొంచెం ఎక్కువ లాగుతున్నారు అనైనా అనిపించింది. కానీ జాగ్రత్తగా లోపలికి తరచి కనుక చూసుకున్నట్లయితే ప్రతి అంశంలోనూ మనిషి అన్నవాడు అందుకోవడానికి కావలసినటువంటి సమగ్రమైనటువంటి ఉపదేశం ఉంది. మానవ జాతి మొత్తానికి, మానవ జాతిలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి ఏ సమస్యకి కావాలన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం అనేది పృథు చరిత్రలో ఉంది. ఉపనిషద్వాక్యాల సమన్వయాలున్నాయి, ఉపదేశాల సారాంశాలున్నాయి, ఉపదేశాలు అందుకోవటంలో మానవులు పడేటువంటి తడబాట్లు ఉన్నాయి. ఎన్నిసార్లు ఉపదేశం చేసినా సరే బోర్ కొడుతోంది అనుకోవటమే తప్ప విషయం అర్థమైందా లేదా అనే ఆలోచన లేని మానవులకు బోధించేటువంటి విధానాలున్నాయి. వాటన్నిటినీ కలిపి ఇంతమంది మహర్షులు, మైత్రేయ మహర్షి గారు, శ్రీ శుకుల వారు, వేదవ్యాస మహర్షి గారు, సూతుడు, శౌనకుడు, వీళ్ళందరూ కలిసి మానవ జాతిని కార్యోన్ముఖం చేయటం కోసం, మానవ జాతిని తాము చేయవలసినటువంటి కర్తవ్యాల వైపు నడిపించటం కోసం ఈ పృథు చరిత్రను ఇంత విస్తృతంగా మన ముందుకు తీసుకొచ్చారు. మనం ఈ చరిత్రని ఎంత అర్థం చేసుకున్నా సరే తవ్విన కొద్దీ ఊరినట్లుగా, నీళ్లు ఊరినట్లుగా ఇందులోంచి అమృతం అనేది ఊరుతూనే ఉంటుంది. తవ్వుకోవటం కంటే కూడా దీన్ని అనుసరించటం, ఆచరించుకోవటం అనేది మనకు ఎక్కువ లాభదాయకం. పృథు మహారాజు గారు చేసినట్లుగా ఊహ వచ్చిన దగ్గర నుంచి ఆలస్యం చేయకుండా బాధ్యతల్లోకి కాళ్ళు పెట్టడం, బాధ్యతలు చాలు అనిపించిన క్షణం నుంచి బాధ్యతలను మార్చేసి, బాధ్యతలను ట్రాన్స్ఫర్ చేసేసి తమను తాము పైకి తెచ్చుకోవటానికి, తమకు తాము చేసుకున్నటువంటి ద్రోహానికి పరిష్కారం చూపించుకోవటానికి వేగంగా అడుగులు వేయటం అనేటువంటి అంశాలను మనం తప్పనిసరిగా చూసి నేర్చుకోవాలి, ఆచరించుకోవాలి. ఆచరించుకుని ఆ దేవవనితలు చెప్పిన మాటలున్నాయి కదా, వాటిని మన విషయంలో నిజం కాకుండా చూసుకోవాలి. సహా వంచిత, మనిషి జన్మ వచ్చినా సరే వాడు తనను తాను వంచన చేసుకున్నాడు, ఆత్మధృక్, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు, దుర్లభం మానుషం లబ్ధ్వాపి అని దేవవంతులు అన్నారు కదా, అది మన విషయంలో నిజం కాకుండా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. దుర్లభమైనటువంటి ఈ మానుష జన్మను కనీసం వ్యర్థం కాకుండా ఈ పృథు మహారాజు గారి చరిత్రను చూసి మనం ఆచరించి దాన్ని సార్థకం చేసుకోవాలి. అలా సార్థకం చేసుకునే దిశగా మనం ఈ చరిత్రను అర్థం చేసుకుందాం. అంతే తప్ప సాగదీస్తున్నాం, లేకపోతే చేసిన ఉపదేశాలనే మళ్ళీ చేస్తున్నాం, ఏదో 2-3 పాయింట్లు పట్టుకుని వాటినే మళ్ళీ తిప్పి తిప్పి చెప్తున్నారు అనుకునే దిశలో దీన్ని మనం అర్థం చేసుకోవద్దు. ఒక స్ఫూర్తిగా, ఒక ప్రేరణగా ఈ పృథు చరిత్రను మనం చక్కగా అధ్యయనం చేద్దాము. ఆ ప్రేరణతో మనం కూడా బాధ్యతలలోకి, అసంగ కర్మాచరణలోకి, అలాగే సాధనలోకి వెంటనే వడివడుగులుగా అడుగులు వేసేద్దాము. అలాంటి అడుగులు వేసేటువంటి సామర్థ్యాన్ని, ఇలాంటి రహస్యార్థాలు దాగి ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకునేటువంటి శక్తిని మనకు ప్రసాదించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని యథావిధిగా ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 23వ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే త్రయోవింశోऽధ్యాయః కుర్వత్యః కుసుమాసారం తస్మిన్ మందరసానుని
నదత్స్వమరతూర్యేషు నదత్స్వమరతూర్యేషు గృణంతి స్మ పరస్పరం గృణంతి స్మ పరస్పరం దేవ్య ఊచుః దేవ్య ఊచుః అహో ఇయం వధూర్ధన్యా అహో ఇయం వధూర్ధన్యా యాచైవం భూభుజాం పతిం యాచైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ యజ్ఞేశం శ్రీర్వధూరివ సైషా నూనం వ్రజత్యూర్ధవం సైషా నూనం వ్రజత్యోర్ధ్వం అనువైన్యం పతిం సతీ అనువైన్యం పతిం సతీ పశ్యతాస్మానతీత్యార్చిః పశ్యతాస్మానతీత్యార్చిః దుర్విభావ్యేన కర్మణా దుర్విభావ్యేన కర్మణా తేషాం దురాపం కిం త్వన్యత్ తేషాం దురాపం కిం త్వన్యత్ మర్త్యానాం భగవత్పదం మర్త్యానాం భగవత్పదం భువి లోలాయుషో ఏ వై భువి లోలాయుషో యో వై నైష్కర్మ్యం సాధయంత్యుత నైష్కర్మ్యం సాధయంత్యుత సవంచితో బతాత్మధృక్ సవంచితో బతాత్మధృక్ కృచ్ఛ్రేణ మహతా భువి కృచ్ఛ్రేణ మహతా భువి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్యతే విషయేషు విషజ్యతే మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స్తువతీష్వమరస్త్రీషు స్తువతీష్వమరస్త్రీషు పతిలోకం గతా వధూః పతిలోకం గతా వధూః యం వా ఆత్మవిదాం ధుర్యో యం వా ఆత్మవిదాం ధుర్యో వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః ఇత్థం భూతానుభావోऽసౌ ఇత్థం భూతానుభావోऽసౌ పృథుః స భగవత్తమః పృథుః స భగవత్తమః కీర్తితం తస్య చరితం కీర్తితం తస్య చరితం ఉద్దామచరితస్య తే ఉద్దామచరితస్య తే య ఇదం సుమహత్పుణ్యం య ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయా వహితః పఠేత్ శ్రద్ధయా వహితః పఠేత్ శ్రావయేత్ శృణుయాద్వాపి శ్రావయేత్ శృణుయాద్వాపి సపృథోః పదవీమియాత్ సపృథోః పదవీమియాత్ బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ రాజన్యో జగతీపతిః రాజన్యో జగతీపతిః వైశ్యః పఠన్ విట్పతి స్యాత్ వైశ్యః పఠన్ విట్పతి స్యాత్ శూద్రः సత్తమతామియాత్ శూద్రः సత్తమతామియాత్ త్రికృత్వ ఇదమాకర్ణ్య త్రికృత్వ ఇదమాకర్ణ్య నరో నార్యథవా ధృత నరో నార్యథవా ధృత అప్రజస్సు ప్రజతమో అప్రజస్సు ప్రజతమో నిర్ధనో ధనవత్తమః నిర్ధనో ధనవత్తమః అస్పష్టకీర్తి సుయశాః అస్పష్టకీర్తి సుయశాః మూర్ఖో భవతి పండితః మూర్ఖో భవతి పండితః ఇదం స్వస్త్యయనం పుంసాం ఇదం స్వస్త్యయనం పుంసాం అమంగళ్య నివారణం అమంగళ్య నివారణం ధన్యం యశస్యమాయుష్యం ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం కలిమలాపహం స్వర్గ్యం కలిమలాపహం ధర్మార్థకామమోక్షాణం ధర్మార్థకామమోక్షాణాం సమ్యక్ సిద్ధిమభీప్సుభిః సమ్యక్ సిద్ధిమభీప్సుభిః శ్రద్ధయైతదనుశ్రావ్యం శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరం చతుర్ణాం కారణం పరం విజయాభిముఖో రాజా
విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతి యాన్ శ్రుత్వైతదభియాతి యాన్ బలిం తస్మై హరంత్యగ్రే బలిం తస్మై హరంత్యగ్రే రాజానః పృథవే యథా రాజానః పృథవే యథా ముక్తాన్యసంగో భగవతి ముక్తాన్యసంగో భగవతి అమలాం భక్తిముద్వహన్ అమలాం భక్తిముద్వహన్ వైన్యస్య చరితం పుణ్యం వైన్యస్య చరితం పుణ్యం శృణుయాచ్ఛ్రావయేత్ పఠేత్ శృణుయాచ్ఛ్రావయేత్ పఠేత్ వైచిత్రవీర్యాభిహితం వైచిత్రవీర్యాభిహితం మహన్మాహాత్మ్యసూచకం మహన్మాహాత్మ్యసూచకం అస్మిన్ కృతమతిర్మర్త్యః అస్మిన్ కృతమతిర్మర్త్యః పార్థవీం గతిమాప్నుయాత్ పార్థవీం గతిమాప్నుయాత్ అనుదినమిదమాదరేణ శృణ్వన్ అనుదినమిదమాదరేణ శృణ్వన్ పృథుచరితం ప్రథయన్ విముక్త సంగః పృథుచరితం ప్రథయన్ విముక్త సంగః భగవతి భవ సింధుపోతపాదే భగవతి భవ సింధుపోతపాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్యః స చ నిపుణాం లభతే రతిం మనుష్యః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే త్రయోవింశోऽధ్యాయः త్రయోవింశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. బ్రాహ్మణుడంచిత భక్తి పఠించిన బ్రహ్మవర్చసము సంప్రాప్తమగును క్షత్రియుండర్థిమై చదివిన విన్నను జగతి విభుత్వంబు సంభవించు వైశ్యుండు విని ధనవంతుడై ఒప్పును శూద్రుండు వినిన సుశ్లోకుడగును మరియును భక్తి ముమ్మారు పఠించిన విత్తహీనుండు విత్తపతియును అప్రసిద్ధుడు ప్రఖ్యాత యశుడు ప్రజలు లేని అధముడు వితత సంతానయుతుడు మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతియును అగుచు నుతికెక్కుదురు మహితాత్మ మరియు అని అత్యద్భుతమైనటువంటి పృథు చరిత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని దానిని ఏ రకంగా మనం అనునయించాలి, ఆదర్శంగా తీసుకుని మనలో ఉన్న పరమాత్మని మనం ఏ రకంగా తెలుసుకోవాలి అనేటువంటి ఎన్నో విశేష అంశాలతో కూడినటువంటి అధ్యయన కార్యక్రమాన్ని, ఆ పృథు చరిత్రలో ఉన్నటువంటి ఫలాన్ని మనం అనేక విధమైనటువంటి ఉపనిషత్ సారాంశభూతంగా కూడా ఈనాడు ఆచార్యముఖంగా వినేటువంటి అద్భుత అవకాశాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరము ఇలా శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి విశేష అంశాలన్నిటినీ కూడా మనకందరికీ అర్థమయ్యే రీతిలో బోధించమని, ఆ బోధకు కావలసినటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించమని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।